అందరికీ మరణాత. ఆత్మ అభ్యాస అభిషేక ధ్యాన కూటంలోకి వచ్చిన ప్రియమైన విశ్వాసులకు ఆత్మ కుమ్మరింపు దినం బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు నేడు పరిశుద్ధాత్మ తండ్రి మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు అంశము పరిశుద్ధాత్మ వరములిచ్చుట బోధించుట అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు వచ్చిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు వాక్యము కొరకు చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరము మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడదురని మీకు తెలియను. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపాగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ప్రార్థన చేసుకుందాం. దైవాత్మారము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. తెలివిని గల్జించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన వాక్యములన్నిటినీ నా చూపించు. వందనములు నీకు, శుభవందనములు. ఆనందముతో కూడిన నా హృదయ దైవాత్మారము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానములో పరిశుద్ధాత్మ వరములిచ్చుట బోధించుట అన్న మాటను ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేయవలనే తలంపు లేనప్పుడు, ఏ మంచి పనైనా చేయుటకు ఇష్టము లేనప్పుడు, ఇష్టము పుట్టించే తండ్రి నీకు స్తోత్రములు. చెడుగు మానుటకు ఇష్టము లేని సమయములో పాపమని తలంపు పుట్టించిన తండ్రి నీకు స్తోత్రములు. మేము పరలోకమునకు వచ్చిన తరువాత నీ పని కెరటముల వలె కనబడినను గాన ఆశ్చర్యము. పరిశుద్ధాత్మదేవా, ఈ పేరు నీకు చాలదు, ఇంతకంటే ఎక్కువ పేరు నీకు లేదు. అందుచేత ఈ పేరు వాడుచున్నాము. నీ పనికి, నీ గుణమునకు ఈ పేరు స్వల్పమని తోచుచున్నది. ఆత్మ అని చెప్పుచున్నారు.
అది గొప్ప పేరే. అయితే ఇంకా గొప్ప పేరు కావలను. ఓ ప్రభువా, ఓ దేవా, నేను నిలిచి ఉన్నామని తలంచే పడకుండా ఉండలేము. నీ వాక్యములో రాయించున్నావు. పరిశుద్ధాత్మదేవా, నేను బైబిలును, ప్రార్థనను, సువార్తను, ప్రకటనను, మోక్షంలో భాగ్యమును, నీ కుమారుడైన యేసు క్రీస్తును, తండ్రిని, నిన్ను ఎరుగుదును. అయినప్పటికీ నీ సహనము లేకపోతే ఇప్పుడును ఇవన్నీ శూన్యమగును. కాబట్టి నిత్యము మాలో ఉండి పని చేయము అని వేడుకొనుచున్నాము. ఏది సత్యమో, ఏది లోకరీతిగా ధన్యమో భాగ్యమో, క్రీస్తుని ఎరగని వారిలో ఉన్న మంచితనము, బైబిల్లో ఉన్నదంతా సత్యమని నమ్ముచున్నాం కానీ అవలించలేకపోతున్నాం. అనేకమైన కోరికలు కలిగి అది దయచేయము, ఇది దయచేయము అని అడుగుచు ప్రార్థించుచున్నాము కానీ కొన్ని పొందుకోలేకపోతున్నాము గనక నిన్నే ఆశ్రయించుచున్నాము. మా ప్రార్థనలను జీవము కలిగించమని వేడుకొనుచున్నాము. నీ వాక్యము చదివేటప్పుడు గ్రహించుటకు ఎలాగో వెలిగింపు కలిగించుచున్నావో అట్లే ప్రార్థన చేయనప్పుడు విశ్వాసమును, ఉద్రేకమును కలిగించమని వేడుకొనుచున్నాం. మరియు చదివిన ప్రకారము, ప్రార్థించిన ప్రకారము జీవించే ధన్యత మా అందరికీ దయచేయము. ప్రభువా, ఇదిగో నీ భక్తులైన వారిని ఎలాగ తండ్రి ప్రభువా స్తుతించారో, ధ్యానించారో, జీవించారో, బైబిలు చదివి వరము, ప్రార్థన వరము మొదలైనవి నేను అడిగినవి, నాకు ఏమి కావాలనో లేదో, నాకు ఏమి ఇయ్యవలనో నీ మనసులో ఉన్నదో అది ఈ కూటము ద్వారా మందరికీ అనుగ్రహించమని యేసయ్యకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, పరిశుద్ధాత్మ వరములిచ్చుట, బోధించుట, మాటను వివరించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యములో అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మనం చూస్తే చాలా అద్భుతకరమైన మాటలు మనకు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ వరములిచ్చుట, బోధించుట. కనుక వాక్యానుసారమైన జీవితము, ప్రార్థానుసారమైన జీవితము జీవించాలనుకుంటున్నాం కానీ జీవించలేకపోతున్నాం. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారి మనలంట ఇట్టి అనుభవంలోనికి నడిపించడానికి వచ్చారు. అనుదిన శక్తిని ఇచ్చి నడిపించి, బోధించి బలహీనతల నుండి తీసివేస్తున్నారు. బైబిల్లో ఉన్నదంతా సత్యమని నమ్ముట, సత్య సంఘములను నువ్వు పెట్టావు, అందులో ఏది మంచిదో అని గ్రహించి, లోకరీతిగా ఏది మంచిదో అని గ్రహించి అనుభవంని నేర్పిస్తున్నావు, సర్వసత్యములోనికి నడిపిస్తున్నావు. ఇది పరిశుద్ధాత్మ తండ్రి గారి పని అని మాకు చక్కగా మరి ఈ అధ్యాయంలో చూపించారు. అలాగే దైవజనుడు దేవదాసయ్య గారు చక్కగా వివరిస్తూ వరము గురించి, వరము కావాలంటే అపోస్తులు మేడగదుల్లో 10 దినాలు ఎలాగా మోకరించి ప్రార్థన చేశారో అలాగ మనము కూడా అడగాలి. మోకరించి అడిగే పని అప్పుడు దేవుడు మనకు అడుగుడి ఇవ్వబడును అని చక్కటి వరాలు ఆయన దయచేస్తారని మనకు వాక్యం సెలవిస్తుంది. వరం అంటే అర్థం ఏంటి? ఏమైతే చెప్పామో ఆ చెప్పిన వెంటనే జరిగిపోవాలి. వరం అంటే అదే. దేవుడు మనకు వరం ఇచ్చేవాడై ఉన్నాడు.
ఎందుకంటే దేవుడు చెప్పిన వెంటనేనంట ఎంత పెద్ద సృష్టి కలిగిపోయింది. కలుగును గాకంటే కలిగిపోయింది. ఎంత గొప్ప శక్తి! ఇప్పుడు కూడా అదే శక్తిని మనకి ఇస్తున్నాడు. నువ్వు ఏమైతే చెప్తావో అది వెంటనే జరిగిపోతుంది. అదే వరం, అదే వరం. అందుకే అపోస్తలుడు పౌలు గారు 3:2-34 చూసుకుంటే, మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకోండి, ఈ మూర్ఖ తరం వారికి వేరుగా ఉండండి, మీరు మీ పిల్లలు మీ బంధువులు మీ సమీపస్తులు దూరస్తులందరికీ ఈ వరము అనుగ్రహించబడింది. ఎప్పుడు బాప్తిసం పొందాం అప్పుడే ఈ వరం ఇవ్వబడింది. కానీ ఇది నిజమని తెలిసి ఎందుకు గ్రహించలేకపోతున్నాం, ఎందుకు సిద్ధపడలేకపోతున్నాం? అందుకే 10 దినాలు వారు సిద్ధపడి ప్రార్థన చేశారు, ఆత్మను పొందుకున్నారు, అద్భుతకరంగా జీవించారు. ఈరోజు ఈ 10 దినాలు ఆత్మాభిషేక కూటాల్లో మనకు కూడా ఎంత గొప్ప వరం ఇస్తున్నారు. వరం అంటే ఏదైతే చెప్పామో అది వెంటనే జరిగిపోవాలి. యెహోషువ అన్నారు, సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి అన్నారు. మరి వెంటనే జరిగిందా లేదా? జరిగిపోయింది. సూర్య చంద్ర నక్షత్రములను ఆపేశాడు. మరి యెహోషువ ఏమి కలిగి ఉన్నాడంటే వరము కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతకరమైన మోషే సముద్రం పాయలైపోవాలని కర్ర చూపించాడు. ఆ కర్ర చూపించగానే పాయలైపోయింది వెంటనే. అలాగే మన నోటికి కూడా దేవుడు శక్తి ఇచ్చాడు. సాతానంట శక్తి పోనేయడానికి దేవుని మీద నమ్మకం లేకుండా అపనమ్మకం కలిగిస్తూ ఉంది. అందుకే చెప్పింది వెంటనే అవ్వాలని దేవుడు మరొక్కసారి సంఘం కట్టి ఆ సంఘంలో ఆత్మనిచ్చి అందరినీ పవిత్రమైన జీవితం జీవించాలని ఈరోజు పెంతెకొస్తు పండగనిచ్చాడు. ఇశ్రాయేలు అందరూ కూడా పెంతెకొస్తు పండగ అంటే దేవుని సంఘములో ఇచ్చేవారు వారు. ఇప్పుడు సంఘానికి పెంతెకొస్తు పండగ అంటే ఆ పరిశుద్ధాత్మ తండ్రిని అందుకోవాలంటే అంత పరిశుద్ధమైన జీవితం జీవించాలి, అంత పవిత్రంగా జీవించాలి. గనుక పవిత్రమైన వారిగా సిద్ధపడాలి. మరి 10 రోజులు పవిత్రమైన వారిగా సిద్ధపరచడానికే ఈ కూటములో దేవుడు ఏర్పాటు చేశారు. గనుక పరిశుద్ధాత్మ తండ్రి ఎవరికి ఏ వరము కావాలో ఆ వరం అంతా కూడా ఇచ్చేశారు. గనుక ఆదికాండం 2:7 చూసుకుంటే, దేవుడైన యెహోవా నేలమట్టుతో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ మొదలైంది పరిశుద్ధాత్మ తండ్రి గారి ఒక వరము యొక్క శక్తి. ఎప్పుడైతే మట్టి బొమ్మ దేవుడు రూపమిచ్చాడో, తన చేతులతో చేశాడో, నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదాడో, అప్పుడు నరుడంట జీవాత్మ అయ్యాడు. ఏం చేశాడు? ఆ మట్టి బొమ్మ కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ మట్టికి మహిమ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మట్టి చేతులు మహిమ చేతులు అయిపోయాయి. దేవునికి స్తోత్రం. మట్టి కాళ్ళు మహిమ కాళ్ళు అయిపోయినవి. మట్టి చెవి మహిమగల చెవి అయిపోయింది. నోరు మహిమగల నోరు అయిపోయింది. ఈ మట్టి ముద్దలో నుండి ఆయన ఇచ్చిన రూపము ఎప్పుడైతే జీవాత్మ వెళ్ళిందో అప్పుడంటే ఏం జరిగింది? కంటితో చూసే అనుభవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎంత పవిత్రమైన చూపు. ఎవరిని చూశారని చెప్పండి? లేవంగానంట ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలను చూడాలనుకుంటారు తల్లిదండ్రులు. కనుక ఎవరిని ఇంట్లో బాగా ప్రేమిస్తారో, ఆడబిడ్డ అయితే ఆడబిడ్డ, మగబిడ్డ అయితే మగబిడ్డ, ఆ బిడ్డను చూస్తారు. కానంట ఇక్కడ ఈ మట్టి బొమ్మ ఆదాం అంటే ఎవరిని చూసారో తెలుసా? ఎంత అద్భుతకరమైన ఈ మట్టి బొమ్మ చూడండి. ఇది ఎవరికి తోసట్లేదంట. అయ్యో బైబిల్ ఎలా ఉంది కదా, మనం ఎలా ఉందాం, నాకు ఎందుకు వచ్చింది, నేను పాపంతో అంటాను, పాపాన్ని చూస్తాను, పాపంతోనే మాట్లాడతాను, నేను ఇంకా పవిత్రపరచబడను, నా చూపు మార్చుకోను. మరి ఆదాం ఎవరిని చూశాడు? ఆదాం ఎలా తయారయ్యాడు?
మట్టిని నుండి. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మట్టి వాడిని ఎందుకు జ్ఞాపం చేసుకుంటావు దేవా? వాడెవరు? మట్టి మనిషి. అది మట్టి పాలైపోతాడు. మహిమను చూడలేకపోతున్నాడు, మహిమలోనికి రాలేకపోతున్నాడు. అందుకంట కళ్ళు చూచుట, చేతులు పని చేయుట, చెవులు వినుట, నోటితో మాట్లాడట, కాళ్ళు నడుచుట, జ్ఞానముతో ఆలోచించట, మనస్సాక్షితో అంగీకరించటం, ముక్కుతో వాసన చూడటం. చూడండి, ఈ 9 లక్షణాలు చాలా అద్భుతకరంగా దేవుడు ఈ మట్టిలో నుండి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఎప్పుడైతే చెవులో ఊదాడో ఈ మహిమంతా పోయంట. పాపం వల్ల వచ్చిన జీతం మరణం వచ్చింది కనుక ఈ పాప లోకంలో జీవిస్తున్న వారికి మరొక్కసారి యేసయ్య రక్తంతో కార్చి మిమ్మలను ఆదరణ కత్తిస్తాను, సత్యస్వరూపేగా ఆత్మ ఇచ్చాను, మీరు ఇంకా సర్వ సత్యముతో నడుచుకోవాలి, నిత్య జీవంలో ఉండాలి అని అంట సంఘానికి పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఇచ్చారు. కనుక పౌలు గారు ఈ వరాల కొరకు చాలా విలువైన మాటలు చెప్పారు. ఏంటంటే కృపావరములు 9. కృపావరములు అంట 9 వరాలు. అందుకే మనం చూసుకుంటే 4వ వచనం కానీ చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒకటే, మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నాయి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటినీ జరిగించుచు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ మూలముగా విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థత వరము, మరి ఒకనికి అద్భుతములు చెయ్యు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచము, మరి ఒకనికి నానా విధములో భాషల, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడుచున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చును. అది చూడండి, ఇక్కడంట పరిశుద్ధాత్ముడు అందరికీ పంచిస్తున్నాడంట, ప్రతి ఒక్కరికి. నేను ఇవ్వను అన్నది లేదు. చూడండి, ఈ యుగం పరిశుద్ధాత్మ యుగం, ఈ కాలం పరిశుద్ధాత్మ కాలం. ఆత్మ లేని వారిని ఎవరనూ ఉండకూడదు. అసలు వరములంటే చూడండి ఎంత జాగ్రత్తగా మనం అందుకోవాలో చాలామంది తెలియక ఎంతో కష్టపడిపోతున్నారు. వరాలంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే ఈ వరాలన్నీ మనతో ఉంటాయి. తెలిసి తప్పు చేయకూడదు. దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఒక్కటి నిలదీసుకుంటే చాలు. దేవుడు చెప్పిన వాక్య ప్రకారం నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని మనల్ని మనమే గద్దించుకుంటే చాలు. దేవుడిచ్చిన బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనతోనే ఉండిపోతాయి. కానీ తెలిసి తప్పు చేయకూడదు, దానికి క్షమాపణ. గనుక ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరికి వరములు పంచిచ్చుట. మనం చూస్తే జ్ఞానవాక్యము చూడండి, ఇది దేవుని లక్షణాల్లో ఒక లక్షణం. దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకును మనుషులకును జీవరాశులకును జ్ఞానం ఇచ్చాం. అటు జ్ఞానం వల్ల అనేక మర్మములు తెలియచున్నవి. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల
తండ్రి వాణి జ్ఞాప్తి వచ్చితి, నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నతుండదు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం. కన్న తండ్రి చూపించే జ్ఞానం లేకపోవడం వల్లంట ఆస్తులు పంచుకుని ఐశ్వర్యాలు పంచుకుని లోకాల్లో కలిసిపోయాడు. ఎప్పుడైతే ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ పోయినాయో అప్పుడు పందులు తిని పొట్టు తింటున్నాడో చిన్న కుమారుడికంట బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. అయ్యో పరలోక తండ్రికి భూమి మీద ఉన్న తండ్రికి నేను తప్పు చేశాను. అప్పుడు ఇంటికి వచ్చాడంట. చూడండి ఈరోజు జ్ఞానం అంట మర్మాన్ని తెలియజేస్తుంది. ఈరోజు పాపం అంట ఆ జ్ఞానాన్ని కట్టేస్తుంది. జ్ఞానం అంటే మంచి చెడ్డలు ఆలోచన చేసి మంచే చెయ్యాలి. ఇది చెడుని తెలుసు, కానీ చెడుని చేయించేవాడెవరు? సాతాను. మంచిని చేయించేవాడెవరు? దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఈ చెట్టు ఫలం తినకండి, తింటే మంచి చెడ్డలు ఆలోచించి మంచిగా ఉండాలి. కానీ మీరు మంచి చెడ్డలు ఆలోచించే అంత అవసరం లేదు. ఏదో అలా చేసి వస్తారు. తిన్నారు, జ్ఞానం పోగొట్టుకున్నారు, కుటుంబం అంతా కూడా పాప జీవితంలోకి వెళ్ళిపోయింది. పెద్ద కుమారుడు చిన్న కుమారుని చంపేశాడు. ఆ పాప జీవితంలోనూ గొడవలతోటే ఇప్పుడు వరకు జీవిస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి రక్తంతో శుద్ధి చేసి యేసయ్య వెళ్ళిపోతే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇచ్చి ఇక్కడి నుంచి అయినా పవిత్రంగా జీవించండి, ఆత్మీయ కుటుంబంలో జీవించండి, కుటుంబం అంతా ఆత్మాభిషేకంలోనికి రండి. అంత్య దినముల మీద ఆత్మను అందరి మీద సర్వజనుల మీద కుమ్మరిస్తాను. ఏంటంట? జ్ఞానవాక్యం. చూడండి, మనిషికి నచ్చినట్టు చెప్పకూడదంట. ఎవరికి నచ్చినట్టు చెప్పాలి? దేవునికి నచ్చినట్టు చెప్పాలి. దేవునికి నచ్చినట్టు చెప్తేనంట ఎవరు ఏమి ఇవ్వరు. చూడండి, మనిషికి నచ్చి చెప్తేనంట సంతోషంతో చెప్తే వాళ్ళ పాపాలు పోకుండా చక్కగా ఉద్రేకంగా చేస్తే వాళ్ళకు ఉన్నదంతా దారిపోసేస్తారు. మనిషిని వచ్చినట్టు కూడా చెప్పుకోకూడదు, ఖండింపు చేయకూడదు. కానీ పరిశుద్ధాత్మకి ఏం కావాలి? ఖండింపు. చూడండి, జ్ఞానవాక్యము. చూడండి ఏంటంట? నాకు కావాలని ప్రార్థన చేయాలి, అప్పుడు ప్రభు అనుగ్రహిస్తారు. లేకపోతే ఎవరేం చెప్తే అది నేస్తామంటాం. ఈ వాక్యం పరిశుద్ధాత్మ తండ్రి చెప్తాడు. బుద్ధివాక్యం, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నాకు అనుగ్రహించని అడగాలి. పెండ్లి కుమార్తె అంట ఎవరంటే బుద్ధి కలిగిన కన్నికలను పోలిస్తామని. బుద్ధి అన్నది ఒక వరము. చాలామంది తప్పు చేసినప్పుడు నా బుద్ధి అండి గడ్డి తిన్నదండి అంటారు. చూడండి, అది ఎంత గొప్ప వరం అంటే బుద్ధి. చూడండి, నీ దగ్గర వెండి బంగారం కంటే అవన్నీ అమ్మేసి బుద్ధి సంపాదించుకో. నీ బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధి అంటే వరం. బుద్ధి అంటే వరం. మంచి బుద్ధులు ఉన్నాయంటారు. అంటే ఆయన వరము కలిగి ఉన్నాడని అర్థం. వీడికి మంచి బుద్ధులు లేవంటారు. అంటే వీడికి ఏమి లేవు? వరము లేదు. దేవుడు చెప్తున్న మాట బైబిల్ గ్రంథంలో బుద్ధి వరము, బుద్ధివాక్యము. అలాగే మూడవదిగా చూసుకుంటే విశ్వాసము. గనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. విశ్వాసం అన్నది గొప్ప మంచి అద్భుతకరమైన ఆశీర్వాదం. చూడండి, యేసుప్రభువు వారు అంటారు, చూచి నమ్మని వారి కంటే చూడనమ్మని వారు. నమ్మటం అదే మనకు వరం. నమ్మిక వరమే నడిపించేస్తుందట. చూడండి, ఈ వరాలంటే పెద్ద పెద్ద కష్టం అనుకుంటారు. నమ్మాలి. ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. ఎటువంటి సమయంలో నమ్మాలి? మార్టిన్ లూథర్ గారి దగ్గరికి అంట యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, మార్టిన్ ఎందుకు అంత కష్టపడుతున్నావు? ఈ బైబిల్ గ్రంథం ఎందుకు అంత అధ్యయంతున్నావు? నీకు రక్షణ ఇచ్చేసాను కదా, నీ పాపాలు క్షమించేశాను కదా నువ్వు అని అంటే, అవునో ప్రభా, క్షమించేసావు ప్రభా, ఒక్కసారి నీ గాయాలు చూపించు ప్రభా అని అడగగానే చేతిలోనంట గాయం లేదు. వెంటనే ఆయన రాస్తున్నాడు అక్కడ, సిరాపుట్టు చేసి, ఓ అంత్యక్రీస్తు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బుడ్డి తీసుకొట్టాడు. ఏ రూపంలో వచ్చాడు? సాతాను యేసయ్య రూపంలో వచ్చాడు. సాతాను యేసయ్య పేరట సంఘం కడతాడు, యేసయ్య పేరట సంపాదించుకుంటాడు, యేసయ్య పేరటే అన్ని చేస్తాడు.
ఆ, కనుక ఎవరు నమ్ముతున్నావు నువ్వు? ఎటువంటి బుద్ధి గల వారిని నమ్ముతున్నావు? ఎటువంటి బుద్ధి గల వారిని నమ్మాలి? ఎటువంటి లక్షణం గల వారిని నమ్మాలి? వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి? దేవుని లక్షణాలు ఉన్నాయా? ఎటువంటి లక్షణాలు? ఈరోజు ఈ వరం చాలా విలువైనది. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. ఫస్ట్ దేవుని నమ్మాలి, సంఘాన్ని నమ్మాలి, యాజకుని నమ్మాలి. సంఘములో నమ్మి జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలను మనకు చేస్తాడు. అలాగే విశ్వాసం కొరకు చూడండి ఎన్ని విజయాలు ఉన్నాయో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుకుంటే 32 విజయాలు కనపడతాయి. 32 వీరులు కనపడతారు. వారిలో ఒక్కొక్క కార్యం చూస్తే అసలు అద్భుతకరమైన కార్యం. మొదటి కార్యం, హానోకు మరణం లేకుండా వెళ్ళిపోయాడు, దేవునితో నడిచేసాడు. ఏముందంట? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం అంట మరణం లేకుండా దేవుని దగ్గరికి ఆరోహణ బలం తీసుకెళ్ళిపోతుంది. విశ్వాసం. నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది. చూడండి, దేవుడి విశ్వాసం కావాలంటున్నాడు, కానీ సాతానంట విశ్వాసం బద్దలైపోవాలి, నీకు సగం విశ్వాసం ఉండాలి, సగం అవిశ్వాసం ఉండాలి. ఇక్కడ సగమే నమ్మాలి, ఇంకో చోట సగం నమ్మాలి. చూడండి, 2 బద్దలు చేద్దండి, 2 తలంపులు చేస్తాంట. ఇద్దరు యజమానుల దగ్గర పని చేస్తానంటే ఎవరు జీతం ఇస్తారు? ఎవడో జీతం. బ్లెస్సింగ్ వస్తుందా? అస్సలు రాదు. చూడండి, విశ్వాసము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో సంఘములో అందరికీ కూడా అంటే గొప్ప పేరు ఇచ్చాడు, నా విశ్వాసులు. చూడండి, ఎవరి విశ్వాసులు అని చెప్తాం? ఎక్కడికైనా వెళ్తే సంఘాన్ని, ఇదిగో మా విశ్వాసులు. చూడండి, ఎంత గొప్ప వరము సంఘంలో ఉన్న బిడ్డలకి ఇచ్చాడు. ఈరోజు అది మర్చిపోయి జీవిస్తే ఆ వరాన్ని పోగొట్టుకున్నట్టే. కనుక 4వది స్వస్థపరచు వరం, రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం. సంఘములో ఎవరిని ప్రార్థనా పరులుగా చేసామో వారంటే నూనె పట్టుకెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి రాసి రావాలి. సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్న ప్రార్థనా పరులు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనపడతా ఉంటాయి. అప్పుడు అది అవ్వకపోతే అప్పుడు యాజకుని తీసుకెళ్ళాలి, అప్పుడు సంఘానికి ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయాలి. అంటే రోగి ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటమే అది వరము. దేవుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. కనుక అద్భుత వరము. 6వది అద్భుతం అంటే మనందరికీ తెలిసిందే. దేవదాసయ్య గారు కోరుకొండ తీర్థంలోకి వెళ్ళారంట. అక్కడ పత్రికలు ఇస్తున్నాడంట. పత్రికలు ఇస్తుంటే అక్కడ అబ్జెక్షన్ చేశారు అందరూ చేస్తే, మీ దేవుడు గొప్పవాడా ఇలాగా అనుకుంటే అప్పుడు అయ్యగారు మాట అన్నారు, ఇదిగో ఇక్కడ కోడిగుడ్లు ఉంది కనుక ఈ గుడ్డుని ప్రార్థన చేసి పిల్లగా మార్చాలన్నాడు. ఎక్కడ? కోరుకొండ తీర్థంలో. చాలామంది అది జరుగుతుందా అన్నారు. ఇప్పుడు యేసయ్యే నిజమైన దేవుడు కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు నమ్ముతారంటే నమ్ముతామన్నారంట. అప్పుడు కోడిగుడ్డుని యేసునామమున ప్రార్థన చేయగానే చూడండి గుడ్డి పగిలి పిల్ల ఎగిరితో వెళ్ళిపోయిందంట. దేనికి స్తోత్రం. చూడండి, దేవదాసయ్య గారు చేసిన అద్భుతాల్లో చాలా అద్భుతాలు. ఒక్కొక్కసారి మీరు ప్రయాణం అవుతూ ఉంటారు, ప్రభా నేను వెళ్ళే వరకు బస్సు ఆగిపోవాలి అంటారు. నేను వెళ్ళే వరకు ఇంకా ప్రార్థన జరుగుతూ ఉండాలి, నేను వెళ్ళే వరకు ఇలా జరుగుతూ ఉండాలి అంటారు. అనుకోకుండా సమయం అయిపోయినా సరే అక్కడ జరుగుతూ ఉంటుంది. అది జరుగుతుందంటే నీ అద్భుతం. చూడండి, ఈ శక్తి. ఎవరు ఆమెనన్నారు? యేసే అన్నాడు. ఇదిగో నా బిడ్డకి నేను అద్భుతకరమైన శక్తి ఇస్తానన్నాను కదా, అడిగింది కదా, ఇవ్వాలి. అందుకే సమయం కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది, ట్రైను ఆలస్యం అయిపోతుంది, వాళ్ళు వచ్చే వరకు కదలదు. అలా భక్తుల జీవితాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కనుక మనకి సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి అద్భుతకరమైన వరం ఇచ్చాడు యేసు నామములో. నువ్వు అడగాలంతే కార్యం చేయబోతుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయో
కాలము వచ్చెను, క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా దుదువాని తెలుసున కీడు నోడింతోవో కిటుకు విడగొట్టెదవో. ఆ పాట చదువుకుంటే అందులో ఉన్న అద్భుతాలు, క్రైస్తవ సంఘం చేసే అద్భుతాలు, యేసునామములో రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ చేసే గొప్ప కార్యాలు అక్కడ కనబడతామంటాయి. అలాగే మనం చూసుకుంటే ప్రవచన వరం అంటే ముందుగా చెప్పగలిగేది, ముందుగా జరగక ముందే మనం ప్రవచించాలి, అది ప్రవచన వరం. అలాగే తర్వాత ఆత్మ వివేచన వరం. 10 మందిలో ఒకరు మనసులో ఏమనుకుంటున్నారో అది చెప్పాలి. 10 మందిలో ఒక మనసులో ఏమనుకుంటున్నారో ఆ మనసులో మాట అంతా చెప్పేయాలి. ఇలాగైతే బోర్డని మందికి ఇష్టం, కానీ దేవుడు కూడా చెప్తున్నాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను చెప్పేస్తాను, ఈ వరం పొందుకుంటావా అంటున్నాడు. దేవదాసయ్య గారికి అంట చాలామంది ఏమనుకున్నవారంటే, ఒక ఆయన ఏదైనా అద్భుతం చేస్తే బాగుంది, దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను అనుకుని ఒక ఆయన వెళ్ళాడండి. వెళ్తే మరి చక్కగా ఇంటి ముందుకు వెళ్తున్నాడు. దేవదాసయ్య గారు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు. గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అడిగాడు, ఏమంటే అయ్యగారు ఉన్నారో లోపల అన్నాడు. అయ్యగారు ఉన్నారు లోపల, ఇల్లు అన్నారు. అక్కడ గుమ్మం పక్కన టూల్ ఉంటుంది, ఆ గుమ్మం దగ్గర కూర్చో, అక్కడ కాలు కడుక్కొని ఆ గుమ్మం దగ్గర కూర్చో, అయ్యగారు వస్తారు అని చెప్పాడు. కూర్చున్నాడు. అలాగా కూర్చుంటే ఒక ఆయన వచ్చాడు. ఏంటండి అంటే, నేను అయ్యగారిని చూద్దామని వచ్చానండి అనేసి అన్నారు. అయితే అయ్యగారు ఇది రెస్ట్ తీసుకునే సమయం, కనుక వస్తారు, లోపల ఉన్నారు, పడుకున్నారు, తొలిపేసారు కనుక ఆయన వస్తారు అనగానే వాళ్ళు గెంటారు. ఆ తలుపు రాలేదు. కాంచేపటికి చూడండి, అయ్యగారు అంట ఆ తలుపులు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఒక్కసారిగా చూసి అయినా మీరు అయ్యగారా అన్నాడు. అవును నేనే అయ్యగారా. నువ్వేమనుకున్నావు? మనసులో అనుకుని వచ్చావు కదా, ఏదో ఒకటి చేస్తే బాగున్నా అయ్యగారు, నేను చూడాలనుకున్నావు కదా, నీ మనసులో నాకు దేవుడు చెప్పాడు ఈ వరం, అందుకని ఇలాగా చేశాడు. నీ మాట వినగానే నీ తండ్రి ఒక్కట్టు నెరవేర్చును అంతయు తెలుసు. ఇది ఎంత గొప్ప అద్భుతకరమైన వరాలు. అలాగే చాలామంది, ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదంట, ముఖం మీద అంతా కూడా మచ్చలు ఉన్నాయి, చూపించలేక ముఖం ఎలా కప్పేసుకుంటుంది. అలా అన్నారంటే అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు, అది స్వస్థ అయిపోతుంది అనేసి అంటే తీసుకెళ్ళారు. కూటమంతా అయిపోయింది, ప్రార్థన చేంజ్ చేసుకున్నారు, వెళ్ళిపోయిన తర్వాత కూతురు ఏడుతుందంట. ఎందుకు ఏడుతున్నావా అమ్మా? నువ్వేం చెప్పి తీసుకొచ్చావు నాకు? అయ్యగారు ఈ మచ్చల మీద చెయ్యించి ప్రార్థన చేయించానన్నావు, నువ్వు వేయించలేదు. ఫస్ట్ నీకిష్టం లేదు నా మచ్చలు పోవడానికి, నా పిల్ల అవ్వకపోవడానికి వాళ్ళ కారణం నువ్వే అని అంటే తల్లి మీద తిరగబడిపోతుంది. ఎందుకో బాబు గొడవ పడతావు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అయ్యగారి దగ్గరికి అని అంట. అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వచ్చారంటే ఇలాగ మా అమ్మాయి గొడవ పెడుతుందండి, ప్రార్థన చేద్దామని వచ్చాను అనుకున్నారు. మరి అందరికీ శిరస్సు మీద ప్రార్థన చేస్తే మీ అమ్మాయికి ఇలా చేయి పెట్టి ఇలాగా బొగ్గు మీద వేసి ప్రార్థన చేసాను చూడలేదా అంటే, నేను చూడలేదన్నాను. ఎప్పుడు ప్రార్థన చేసాం అప్పుడు మచ్చలన్నీ ఎగిరిపోయింది, ఫస్ట్ ముసుగు తీయండి అన్నాడు. ముసుగు తీస్తున్నట్టు ఏముంది? మచ్చలేని ముఖం. మనసులో చూడండి ఎంత గొప్ప అద్భుతకరమైన వివేచన వరం. 10 మందిలో ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో చెప్పగలిగే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసుకుంటే నానా విధములైన భాషలు మాట్లాడే వరం. ప్రార్థన చేసుకుంటే ఇది వస్తుంది, భాష వరం. పేతురు గారు మాట్లాడారంట. మాట్లాడితే అక్కడ యెరూషలేములో ఎన్ని దేశస్తులు వచ్చారో అన్ని దేశాల లాంగ్వేజ్లో ఆయన భాష అందరికీ అర్థమైపోయింది. అది భాషావరం అంటే. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, అన్ని భాషలకి అర్థమైపోతుంటుంది.
రెండోది, భాషలో అర్థం చెప్పే వరం. భాషలో అర్థం చెప్పే వరం కనుక ఈరోజు పేతురు గారు మాట్లాడింది ఇంకొకరు అర్థం చెప్పకుండానే మాట్లాడేస్తారు, అది పరిశుద్ధాత్మ మాట్లాడింది. మనుషులు మాట్లాడంటే ఇద్దరు కావాలి. ఒకటి భాషలు మాట్లాడేవారు ఒకరు, ఇంకొకరేమో అర్థం చెప్పేవారు ఒకరు. ఆ ఇద్దరు వరాలు కలిగిన వారు ఉంటేనే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి మాట్లాడతారు. ఆ ఇద్దరు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇవేవో మాట్లాడేసుకుంటారు, ఇవేవో చేసుకుంటారని ఉండదు. వెంటనే అర్థం అవ్వాలి భాషతో మాట్లాడితే. అందుకే రెండు భాషలు చూడండి. చాలా మంది తెలియక ఏదో ఒక భాష అలా వెళ్ళిపోతారు, అది కరెక్ట్ కాదు. ఇదిగో ఇన్ని 9 వరాలు కూడా సంఘానికి ప్రతి ఒక్కరికి ఆయన పంచి ఇస్తున్నాడు. గనక ఈ పరిశుద్ధాత్మ కూటంలోకి వచ్చిన మనము ఈ 9 వరాలు అనుభవాలు మన జీవితాల్లో కూడా నడిచే ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసునామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన, యేసునామ స్మరణ